ఇక పోతే ఈ ప్రభుత్వం కాళేశ్వరం కూలింది. కూలటానికి కారణమైనటువంటి కాంట్రాక్టర్ చే నిర్మించాలి, ఆ యొక్క సవరణలు చేయించాలి వాళ్ళ ఖర్చుతో అని అంటే ఆ ప్రకారంగానే నివేదిక ఇస్తే, కానీ మన ప్రభుత్వం వెనకేసుకొచ్చి వాళ్ళే కట్టాలంటే కట్టనంటున్నారు. కాబట్టి మేమే కడతాం అన్నట్టుగా ధోరణిలో వీళ్ళు కూడా ముందుకెళ్ళి అప్పుడు వాళ్ళ కాంట్రాక్టర్లనే కాపాడారు. ఇప్పుడు అప్పులు తీసుకొని నష్టాలు భరిస్తూ ఇప్పుడు కూడా కాంట్రాక్టర్లనే కాపాడుతున్నారు. ఇక పోతే మూడో విషయం కూడా, నిన్నగాక మొన్న జంట నగరాల్లో ముఖ్యమంత్రి చాలా ఆర్భాటంగా సభలు సమావేశాలు అభివృద్ధి కార్యక్రమాలు అని అంటూ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక కార్పొరేషన్కి శంకుస్థాపన చేసిన గంటలకే స్టే ఆర్డర్ వచ్చింది. అంటే ముందు చూపు లేదు, ఒక రకమైనటువంటి ఒక అవగాహన అనేది కనబడతలేదు, ఆలోచన అంతకంటే కూడా లేదు. ఆదరా బాదరాగా వీళ్ళు చేసేటువంటి నిర్ణయాలు ఏ రకంగా అడ్డంకులు సృష్టిస్తున్నాయి అన్న దానికి ఆ కార్పొరేషన్ శంకుస్థాపన ఒకటి ఉదాహరణ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ సందర్భంలో 50-50% యొక్క నిష్పత్తిలో అనేక రాష్ట్రాల్లో కూడా మెట్రో నడుస్తుంది. ముంబైలో కూడా నడుస్తుంది, ఢిల్లీలో కూడా నడుస్తుంది, కొచ్చిలో కూడా నడుస్తుంది, బెంగళూరులో కూడా నడుస్తుంది, మధ్యప్రదేశ్ భోపాల్లో కూడా నడుస్తుంది, నాగ్పూర్లో కూడా నడుస్తుంది. అనేక రాష్ట్రాల్లో 50-50% యొక్క నిష్పత్తి పెట్టుబడుల్లో జరుగుతున్నటువంటి మెట్రోలేమో లాభదాయకం అంత కాకపోయినా అవి నడుస్తున్నాయి, బాగానే నడుస్తున్నాయి. ఇక్కడ మాత్రం పీపీపీలోనే 90 ప్రైవేటు 10 ప్రభుత్వం. దాంట్లో ఇంత పెద్ద నష్టాలు ఎదురైనప్పుడు, నష్టాలు సంభవించినప్పుడు ఆచితూచి అడుగు వేయవలసినటువంటి బాధ్యత కేంద్రం పైన ఉంది అన్నటువంటి అంశం జగమెరిగినటువంటి ఒక సత్యం. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెల్లించుకుంటామంటే మేము ముందే పే చేసేస్తాం, మీరు తర్వాత మాకు అప్పగించండి అంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు. అట్లా ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ అదే అంశం. కానీ ప్రభుత్వం మాత్రం మీరు ఎన్ఓసి ఇవ్వండి, మేమే సొంతంగా మొదలు పెడతామని చెప్పంటున్నారు. కారణం మళ్ళా కాంట్రాక్ట్ కోసం, మళ్ళా కమిషన్ కోసం, మళ్ళా కప్పం కోసమే ఆ రకమైనటువంటి ప్రకటన ఇస్తూ ఉన్నారు. ఇలా లోన్ ఎవరు ఇవ్వాలి? కేంద్రం గ్యారంటీ ఇస్తే జేకో 2%, 4%కి ఇస్తాడు. వీళ్ళకే వీళ్ళు వెళ్తే 9%కి వెళ్తారు. జాతీయ బ్యాంకుల నుంచి 9%కి వెళ్తారు. 9%కి వెళ్తే తిరిగి రీపే చేయాలంటే నష్టం జరుగుతుంది కదా. పీపీపీ ఫెయిల్ అవటానికి అదొక కారణం. పీపీపీ మెట్రో ఫేజ్ 1 ఫెయిల్ అవటానికి కేసీఆర్ కేటీఆర్ ఇంకొక కారణం. ఆ తర్వాత కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక కారణం. వాళ్ళ నష్టాలని పూడ్చడానికి, ఆ నష్టాలని పూర్తిగా ఓన్ చేసుకుని చెల్లించుకోవటానికి ఖజానా నుంచి పైసా అప్పగిస్తామంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు అన్నటువంటి విషయాన్ని హెచ్చరించడం కొరకే ఆ పత్రాలు బయట పెట్టాలని చెప్పని కోరుతున్నాం. జరిగిన ఒప్పందాలు తెలియజేయాలని కోరుతున్నాం. 50-50 ఆధారంగా ముందుకెళ్దామంటే నీకెందుకు అంత తొందర వచ్చి పడింది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీంతో పాటుగా పురపాలక శాఖలోనే నేను మళ్ళీ చెప్తున్నాను, జరిగిన అక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నీ కూడా పురపాలక శాఖ పరిధిలో ఉన్నటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల విషయాలే. ఇప్పుడు మళ్ళీ అదే పురపాలక శాఖ ముఖ్యమంత్రి చూస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలోనే జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి దోబుచ్చులాడుతూ చెట్టాపట్టాలు వేసుకుంటూ అప్పటి తప్పిదాలని ఇప్పుడు కవర్ చేయటం, ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలకి
వాళ్ళు వత్తాసు పలకటంలా సాగుతున్నటువంటి మొత్తం వ్యవహారాన్ని కేంద్రం ఒక వాచ్ డాగ్ లాగా ఈ మెట్రో ఫేజ్ని చూస్తూ వస్తూ ఉంది, పరిశీలిస్తూ ఉంది. సమయం యొక్క ఆధారంగా ఫీజిబిలిటీ, వైబిలిటీ, దాంతోపాటు కాస్ట్ బెనిఫిట్ రేషియో యొక్క ఆధారంగా ముందుకెళ్తుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ముఖ్యమంత్రికి ఉన్న రేవంత్ రెడ్డి గారికి మా కిషన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. 1600 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 40 లక్షల బొగ్గు టన్నులు గల్లంతైనాయి లేఖ రాశారు. సింగరేణి కాలరీస్లో సంబంధిత కేంద్ర మంత్రిగా మన సింగరేణిలో కేంద్రం వాటా ఉంది, రాష్ట్రం వాటా ఉంది. ఆ వాటా ఉన్నటువంటి సింగరేణిలో 40 లక్షల టన్నుల యొక్క కోలు బొగ్గు గల్లంతైంది అన్న విషయం మీద లేఖ రాస్తే ఈ రోజు వరకు కూడా దానిపైన అతిగతి లేనటువంటి ఒక ప్రభుత్వం మన యొక్క రేవంత్ రెడ్డి సర్కార్. ఈ విషయం పైన కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పని తెలియజేసుకుంటూ, మీ అసమర్థత, మీ అవినీతి, మీ యొక్క అలసత్వం, నిర్లక్ష్యంతో పాటు దోచుకోవటం, దాచుకోవటం అనేది మీకు పరిపాటిగా సాగుతూ వచ్చింది. కాబట్టే బెంగళూరులో ఉన్న మెట్రో నష్టాల్లో ఉంది, హైదరాబాదులో మీరు నడిపిస్తున్నటువంటి మెట్రో నష్టాల్లోనే ఉంది. ఇక ఈ నష్టాల కోసం అని చెప్పని ఖజానాని కొల్లగొట్టి అప్పనంగా అప్పచెప్తామంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పని నేను పేర్కొంటాను. ఓకే.